బాబురెడ్డి గారు స్టార్ట్ యాక్షన్. విప్పేస్తా నా బట్టలన్నీ విప్పేస్తా, ఏంట్రా ఇది? నా బడి నా హక్కు విప్పేస్తా. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. శివాజీ మీద కోపంతో విప్పేస్తా, విప్పేస్తా బికిని విప్పేస్తా, నా బడి నా ఇష్టం. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. చూడాలంటే చూడు, కళ్ళు తెరిచి చూడు, కామంతో చూడు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కసి తీరా చూడు, నా శరీరం నా ఇష్టం విప్పేస్తా. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. శివాజీ మీద కోపంతో విప్పేస్తా. నమస్కారం, ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి శివాజీ గారు నా అభిమానత, నాకు ఈ విషయం తెలియదు. వినండి, మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు సార్? వాడు అన్వేషణప్పుడు ఉంటాడమ్మా. శివాజీ ఎంత దొంగ కొడుకంటే, నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడు చెప్పడం మీరు వినడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాజకీయాల చెదగది సంవత్సరాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి అని చెప్పి యాక్టింగ్ తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఈ వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా బట్ట. ఈ ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? సిలిక్ స్మిత, జయమాలని, జ్యోతిలక్ష్మి కనబడలేదా? సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజింగ్ ఫ్యాషన్. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఏ జన్మలో ఏ లోకంలో ఉన్నా పాపం తగులుతుంది. ఆడది ఎలా బతకాలి అలా బతకాలని చెప్పడానికి నువ్వెవడు రాలే? మరి నువ్వెవడురా బొగ్గాడి మాకు చెప్పడానికి? ఇంకోసారి మరి నువ్వెవడురా బొగ్గాడి మాకు చెప్పడానికి? వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు ఆయన నాటకాలు అంటున్నావు, నువ్వెవడురా బొగ్గాడివి? పొట్టినా కొడక. పొట్టోడికి దోలు తీరిపోయింది. నువ్వు పంచి కొట్టుకుంటున్నా వాళ్ళ చీర కొట్టుకోవడం అనడానికి సంపేలైపోయిన వాడు చెప్పడం మీరు వినడు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? అసభ్యకరంగా మాట్లాడాడు. ఆయన మీరేమంటారు? ఫస్ట్ ఆయన కాయ కోస్తే ఏ దేశం తిరగడం నేను కోరుకుంటున్నా. కాదు, ఇది విని షాక్ అయ్యా నిజంగా. వాడు ఎంత గొప్ప క్రియేటర్ అంటే, నేను చూసి యూట్యూబర్స్ లో కంటెంట్ క్రియేట్ చేయటంలో డెఫినెట్ గా నేను ఇలాంటి వాళ్ళందరూ కూడా వాడిని చూసి నేర్చుకోవాలి, వాడిని ఫాలో అవ్వమని నేను చెప్పను. కాదు, ఇది విని షాక్ అయ్యా నిజంగా. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. ఓకే, నా కోపాన్ని పక్కన పెట్టి ఏమంటే కొంచెం జంకడండి. ఎందుకంటే నాకు ఫోన్ ఇచ్చిన గొప్పతనం కాదు, కానీ నువ్వు ఏమంటున్నా అంటే ఆయన బూతులు మాట్లాడదు దయచేసి. లాంగ్వేజ్ అనేది నువ్వు చెడగొడుతున్నావని నేను కోరుకుంటున్నా. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటల్ని నేను వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నేను మిమ్మల్ని అన్న మాటల్ని నేను వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? అమ్మ దేవుడికి ఎంత తెలుసు, నాకు అంతకన్నా తెలుసు. నాకే ఎంత తెలుసు, నేను పట్టిన గుండెలకి మూడే కాళ్ళు. నేను చెప్పింది విను, విని సావు, బాగుపడతావు. తగ్గించుకుంటే మంచిది.
నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు కానీ వాటిలు కానీ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. అమ్మాయిని నిందించకుండా అబ్బాయి యొక్క మైండ్ సెట్ మారాలని మీరు చెప్పాలి. చాలా భయాన్ని నీతులు ఎనడెందుకు నేను ఏమన్నా షీప్ గాని అనుకున్నావా ఫాల్తు గాని అనుకున్నావా? ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా, చెప్తాడన్నా. చెప్పమ్మా. సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పు మొదలుపెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. తప్పు జొర్లింది కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను కనుక ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కొక్కుని చచ్చిపోతాను. కానీ చచ్చిపోమ్మా, రక్తం కొక్కుని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుక మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. చెప్పు బాబు. నీవు నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే 2 గరికపాటి గారికి నేను ఆయన్ని తిట్టలేదు, కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది. భయపడ్డావు కదా. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఆపుకోలేకపోతున్నాను రా. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. జబర్దస్త్లో అనసూయ గారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇప్పుడే చూస్తున్నాం. నువ్వు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశిగారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. నువ్వు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశిగారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఇది ఏంటి, నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఇప్పుడు సామాను అనేదాన్ని తప్పు పట్టిన నేను అది తప్పనే అంటున్నాను. బట్ అలా తప్పు పట్టినప్పుడు వీళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ఫుల్ గా, అంతే డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయాలా కదా. రాశిగారి ఫలాలు అనగానే ఆడవాళ్ళు ఇబ్బంది పడతారా? పడరు. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఆబ్జెక్టిఫైయింగ్ ఫలాలు అనేది ఆబ్జెక్టిఫైయింగే కదా. ఈవిడ వీళ్ళు వచ్చి మహిళల గురించి వీళ్ళు ఇలా మాట్లాడతారని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచుపడుతున్నారు. మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఆడవాళ్ళకి అవి వేసుకుని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు. బట్టలు ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్? అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. ఇనఫ్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారనే విషయం మర్చిపోద్దు. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? ఎస్, మోడర్న్ గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. విప్పేస్తా నా బట్టలన్నీ, విప్పేస్తా నా బడి నా హక్కు, విప్పేస్తా.
ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.